జల్ జీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో జరిగిన జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. నిరంతరం నీటి సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజలకి పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేదే ప్రధాని కల అని తెలిపారు. నీరు దొరకనప్పుడే నీటి విలువ తెలుస్తోందన్నారు. కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు. కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించి. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంతో ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్, అది అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని, ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే, మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉంటుందో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది, చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు.